ప్రతి సంవత్సరం లాగానే ఈ ఇయర్ కూడా ఇంజినీరింగ్లోకి చాలామంది స్టూడెంట్స్ ఎంటర్ అవబోతున్నారు. ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి 30 to 45 డేస్ టైం ఉంది కాబట్టి సో ఈ టైంని పర్ఫెక్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవబోతున్న స్టూడెంట్స్ ఉన్నారో అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో అండి. సో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ జస్ట్ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవబోతున్నారు అని అనుకుంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ వీడియో అన్నమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సడన్గా ఇంజనీరింగ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఇంతవరకు మీరు ఏదైతే స్కూల్లో లేకపోతే కాలేజీలో చూసినటువంటి లైఫ్ ఏదైతే ఉందో దానికి ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్కి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకు ముందు వరకు మీకు ఇంటర్మీడియట్ వరకు సో ప్రతిదీ కూడా మీకు ఫ్యాకల్టీ అనేది స్పూన్ ఫీడింగ్ లాగా మీకు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి ప్రతిదీ చెప్తూ ఉంటారు. బట్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి మనం ఫ్యాకల్టీ చెప్పేది వినడంతో పాటు మీకు మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సెల్ఫ్ స్టడీ అనేది బాగా అలవాటు చేసుకోవాలి. అలాగే ఫ్యాకల్టీకి ఎప్పటికప్పుడు మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవడం మీరు నేర్చుకోవాలి. అలాగే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓన్గా అసైన్మెంట్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఒక పక్క ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కూడా మీరు ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకుంటూ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాలి. ఈ ఎన్విరాన్మెంట్ సడన్ చేంజ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదేంటి సో ఎలా ఉంది, మాకు అసలు ఏమి అడిగినా చెప్పట్లేదు, వాళ్ళు చెప్పింది ఏమీ అర్థం కావట్లేదు, మా డౌట్స్ ఎవరు తీరుస్తారు అని చెప్పి ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఇక్కడైతే సెల్ఫ్ లెర్నింగ్ అన్నది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ అనేది మీరు ఐఐటియా, ఎన్ఐటియా, యూనివర్సిటీయా, కాలేజా లేకపోతే అటానమసా ఎక్కడ చదివారు అన్నది ఇంపార్టెంట్ కాదు. సో మీరు ఇండివిజువల్గా మీరు ఎలా ఉన్నారు, మీకు మీరు సెల్ఫ్ లెర్నింగ్ ఎలా చేసుకున్నారు అన్నదే మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్తుంది. సో ఇంకా కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అవటానికి ముందు ఏదైనా నేర్చుకుంటే బెటర్ అంటారా అంటే ఎస్, ఖచ్చితంగా. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ యూజ్ చేయడం ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్మోస్ట్ కదా. సో అలా తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్యూటర్ బేసిక్స్ కోర్స్ ఉంటుంది, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉంటుంది, నేర్చుకోండి. ఆ తర్వాత మీరు ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి. సో అది సిఎస్సి రిలేటెడ్ అవని, ఐటీ అవని, లేకపోతే ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, వాట్ ఎవర్. సో మ్యాక్సిమం బ్రాంచెస్లో ఫస్ట్ ఇయర్లో మీకు కామన్గా ఉండేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం సి ప్రోగ్రామింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో కాబట్టి మీరు కాలేజీలోకి డైరెక్ట్గా వెళ్ళటానికి ముందు ప్రతి ఒక్కరూ కూడా ఇంకా 30 to 45 డేస్ ఉంది, ఆ టైం అన్నది సరిపోతుంది కూడా. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా మీ అవకాశాన్ని బట్టి మీ ఏరియాలో ఏదైతే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి సి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ వాళ్ళు ఇంజనీరింగ్లోకి రావటానికి ముందే వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో నేర్చుకొని ఇంకా క్లాస్లోకి వచ్చి కూర్చోగానే అక్కడ ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు వీళ్ళు కూడా ప్రాంప్ట్ చేస్తూ రివర్స్లో వీళ్ళు ప్రతి కాన్సెప్ట్ చెప్పేస్తూ ఉంటే ఫ్యాకల్టీకి కూడా ఎట్లా ఉంటుందంటే ఎస్ వీళ్ళందరికీ ఇది తెలుసు అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైతే ముందు నేర్చుకోరో అటువంటి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారనమాట. సో కాబట్టి ఎస్ మీరు అవకాశం ఉంటే మీ ఏరియాలో మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే ఖచ్చితంగా సి ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. సార్ మాకు అలాంటి అవకాశం లేదు అని అంటారా? సో మన తెలుగు వెబ్ గురు ఛానల్లో నేను ప్రీ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ చేసి ఉంచాను. సో ప్రీ ప్రోగ్రామింగ్ ఫస్ట్ నేర్చుకోండి, 5 వీడియోసే ఉంటాయి. ఆ తర్వాత సి ప్రోగ్రామింగ్ ప్లేలిస్ట్ కూడా కంప్లీట్ కోర్స్ అనేది చేసి ఉంచాను, నేర్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇది మాత్రం నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోమనే సజెస్ట్ చేస్తాను, ఆఫ్లైన్లో నేర్చుకోమనే సజెస్ట్ చేస్తాను. కానీ మీకు అటువంటి అవకాశం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ప్లేలిస్ట్ నుండి మీరు స్టార్ట్ చేయండి. సో అలా ఎవరైతే ముందు నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్
ప్రోగ్రామింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది వాళ్ళకి. సో ముందు ఆల్రెడీ నేర్చుకుంటారు, మరొకసారి క్లాసులో వింటారు, ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి కోడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. అలా కాకుండా ముందు నేర్చుకోకుండా డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళి కూర్చునే చాలామంది పిల్లల్లో సో ప్రోగ్రామింగ్ అంటే ఒక భయం అనేది క్రియేట్ అయిపోతుంది. నేను కోడింగ్ అంటే రాయలేను అనే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతూ ఫ్యాకల్టీ గనక సో ఫాస్ట్గా వెళ్ళిపోతే ఎవరైతే ముందు నేర్చుకోరో వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ని నేను స్ట్రెస్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఆల్రెడీ కంప్యూటర్ బేసిక్స్ కనుక వస్తే కంప్యూటర్ బేసిక్స్ కోర్స్ మరి అవసరం ఉండదు, డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ కోర్స్ జాయిన్ అవ్వండి. లేదు అంటే మీరు కంప్యూటర్ బేసిక్స్ ప్లస్ ప్రోగ్రామింగ్ రెండూ కూడా నేర్చుకోండి. అలాగే ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది కదా. సో ప్రతి దానికి కూడా ఏఐ యూజ్ చేస్తూ ఉన్నారు. మీలో ఇప్పటికే చాలామంది చాట్ జీపీటీ అని లేకపోతే జెమినై అని కానీ లేకపోతే సో ఏదైతే గ్రాక్ అని కానీ వీటిని ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాటిని ఇంకా బాగా ఎలా యూజ్ చేసుకోవాలి, మీ యొక్క వర్క్లో ఎలా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ డే నుండే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో వీటి మీద చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ముఖ్యంగా మనం ఏదైతే ఆ చాట్ జీపీటీ లాంటి ఒక ఏఐ టూల్లో మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తే కదా మనకు అది రెస్పాన్స్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ ఎంత బాగా ఇవ్వాలి అన్నది సో ఇదేమి ప్రోగ్రామింగ్కి సంబంధించినది కాదు, ఇది జనరల్. కాబట్టి ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేటటువంటి కోర్సెస్ ఆన్లైన్లో చాలా ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయినా మీకు ఫ్రీగానే దొరుకుతాయి. సో అటువంటి వీడియోస్ ఫాలో అయ్యి సో ఏఐ టూల్స్ చాట్ జీపీటీ కానీ లేకపోతే జెమినై కానీ గ్రాక్ కానీ ఇటువంటివి ఎలా యూజ్ చేస్తారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ముఖ్యంగా ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్నది నేర్చుకోండి. సో నెక్స్ట్ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత అప్పుడు సో ఏదైతే ఏఐ టూల్స్ ఉంటాయో గిట్హబ్ కోపైలట్ కానీ క్లాడ్ కోడ్ కానీ క్లాడ్ కోవర్క్ కానీ సో ఇటువంటివి యూజ్ చేసి ప్రోగ్రామింగ్ కోడ్ ఎట్లా జనరేట్ చేయించాలి వాటితో అనేది అప్పుడు నెక్స్ట్ నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ లెవెల్లో అయితే ఏఐ టూల్స్ బాగా ఎలా యూజ్ చేయాలి అన్నది నేర్చుకోవాలి. సో ఇక ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మాకొక్క ఫస్ట్ ఇయర్లోనే ప్రోగ్రామింగ్ ఉంది, ఆ తర్వాత మాకు అవసరం లేదు అని చెప్పి ఆలోచించకుండా మీకు కుదిరినటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్తో మీరు ఒక డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ అరేంజ్ చేసుకోండి. సో ల్యాప్టాప్ అనేది ఎస్ మొబిలిటీ ఉంటుంది, సో లేదు నేను అంత ప్రైస్ పెట్టలేను అనుకుంటే సో మనకి అసెంబుల్డ్ డెస్క్టాప్ అనేది లెస్ దాన్ 20,000 లోపే దొరికిపోతుంది. కాబట్టి సో మీరు ఒక అసెంబుల్డ్ డెస్క్టాప్ అయినా ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి మనకి ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్ అండి. మీరు బయట ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, వెళ్ళి వచ్చిన వెంటనే ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే కాలేజీలో వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రోగ్రామింగ్ అనేది నా బ్రాంచ్తో పని లేదు అని చెప్పి అనుకోవద్దు. ఫ్యూచర్ అంతా కూడా ఏఐ ఉంటుంది. సో ఈ ఏఐ టూల్స్లో స్క్రిప్ట్స్ రాయాల్సి వచ్చినప్పుడు ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రోగ్రామింగ్ ముఖ్యంగా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా పడుతుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో అది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ప్రాక్టీస్ చేస్తూ. ఆ తర్వాత ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఇక పేరెంట్స్కి నా యొక్క స్పెషల్ మెసేజ్ అండి. సో మీరు దయచేసి మీ యొక్క పిల్లలకి కాస్త టైం ఇవ్వండి. స్టార్టింగ్ నుండే మీరు మార్క్స్ అని ఈ ప్రెజర్స్ పెట్టొద్దు. సో ఇంతవరకు వాళ్ళు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరనమాట. సో కాస్త వాళ్ళు న్యూ ఎన్విరాన్మెంట్కి, ఆ హాస్టల్కి, ఆ యొక్క న్యూ స్టడీస్కి, ఇదంతటికీ సెల్ఫ్ లెర్నింగ్కి ఇదంతటికీ అలవాటు అయ్యేంత వరకు కాస్త టైం ఇవ్వండి. మీ నుండి మారల్ సపోర్ట్ ఇవ్వండి. ప్రతిరోజు కూడా వాళ్ళు అక్కడ క్లాసులో నేర్చుకున్నది అట్లీస్ట్ 2 hours అయినా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా సో అది కాస్త కనిపెట్టండి చాలు. సో ఫస్ట్లో వాళ్ళకి వాళ్ళ బెస్ట్ వాళ్ళకి ఇస్తే చాలు అని చెప్పండి. అంతేగాని పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి నీకెందుకు రాలేదు ఇటువంటివి సో మ్యాక్సిమం స్టార్టింగ్లోనే ప్రెజర్స్ అనేవి చేయకండి. సో మీ తరపున డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి, వాళ్ళకి అది చాలా హెల్ప్ చేస్తుంది.
అందులో ఏం చేస్తున్నారో కూడా చూసేటటువంటి బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా డెస్క్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్‌లో వాళ్ళు ప్రతిరోజు నేర్చుకున్నది అట్‌లీస్ట్ 1 to 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదైతే కనిపెట్టండి. సో ఫైనల్‌గా పేరెంట్స్‌కి గానీ, స్టూడెంట్స్‌కి గానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇంజినీరింగ్ సీట్ రాగానే లైఫ్ సెట్ అయిపోయిందని కాదు. మీరు ఈ 4 ఇయర్స్ ఎలా పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నారు అనేదే చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో కాలేజ్ స్టార్ట్ అయ్యాక కూడా ఫస్ట్ గోల్ క్లాస్ టాపర్ అయిపోవాలి. ఎలాంటి గోల్ కాదు. ఫస్ట్ మీరు సో అటెండెన్స్ 100% మెయింటైన్ చేయడం, క్లాసెస్ పర్ఫెక్ట్‌గా వినడం, సో విన్నది మళ్ళీ ఇంటికొచ్చి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం, సో రెగ్యులర్గా అసైన్మెంట్స్ సాల్వ్ చేయడం, వీటి మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉంచండి. ఆటోమేటిక్గా మీరు టాప్లో ఉంటారు. ఓకేనా? సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సో ప్రోగ్రామింగ్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మన తెలుగులో చాలా ఈజీగా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మన ప్లాట్ఫామ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి మన దగ్గర ఉన్న కోర్సెస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా సో సాఫ్ట్వేర్కి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి అవసరమయ్యే ప్రతి కోర్సు కూడా మన ప్లాట్ఫామ్లో తీసుకొస్తున్నాము, అలాగే తీసుకొస్తూనే ఉంటాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ గైడెన్స్ ప్లస్ నాలెడ్జ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.